అయితే మరి ఏమనుకున్నారో ఏమో చాలా సీనియర్ లీడర్లు రియాక్ట్ అయ్యారు తెలుగుదేశం పార్టీలో. మొన్న మనం ఇద్దరినే చూసాం. ఫస్ట్ మాట్లాడింది మహాసేన రాజేష్ మాట్లాడు ఉండొచ్చు, తర్వాత కడప మీటింగ్లో పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కానీ నిన్నటికి ఇవాటికి వచ్చేసరికి మరొక సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన రియాక్ట్ అయ్యారు. లోకేష్కి డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం ఉంది, అర్హతలు ఉన్నాయి అని చెప్పి. మరోపక్క పిఠాపురం వర్మ ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా అదే రియాక్ట్ అయినాడు, లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని. మరోపక్క రాజమండ్రి టౌన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆయన ఒక అడుగు ముందు వేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం నెక్స్ట్ సీఎం కూడా ఆయనే అని ఆయన అనేసాట. నెక్స్ట్ సీఎం ఆయనే అని అందరికీ తెలుసు అనుకోండి. పార్టీలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎం అయ్యేది ఆయనే ఎప్పుడైనా సరే, ఇంకా అందులో సందేహం ఏముంటుంది. సో ఇలాంటి ఈ ప్రాసెస్ నడుస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎందుకనో ఒక అలర్ట్ ఇచ్చింది. మరి ఇవ్వాలని ఇచ్చారా, నిజంగానే ఇచ్చారా, లేదు ఇవ్వకపోతే బాగోదని ఇచ్చారా నాకు తెలియదు, కానీ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఈ టాపిక్ని ఎవరు కూడా దీని మీద ఎక్కువ మాట్లాడొద్దు, ఈ టాపిక్ని ఎవరు మాట్లాడొద్దు అనే అలర్ట్ ఇచ్చారు. అలా మధ్యాహ్నం అలర్ట్ ఇచ్చారు. ఇవాళ అక్కడ దావోస్ వెళ్ళి జ్యూరిచ్లో సమావేశం జరుగుతుంది. అక్కడ ఎంటర్ప్రెన్యూర్స్, తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్తో సమావేశం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు వెళ్ళారు, తర్వాత పరిశ్రమల మంత్రి టీజీ భరత్ వెళ్ళారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్ళారు. అక్కడ టీజీ భరత్ టక్కున అదే డాష్ మీద అనేసాడు. చంద్రబాబు నాయుడు గారు ఉండగానే పక్కనే అనేసాడు, మా భవిష్యత్ అంతా లోకేషే, మా కాబోయే సీఎం లోకేషే, ఏనాటికైనా అని చెప్పి అనేసాడు అక్కడ. అంటే ఈ వ్యక్తి ప్రమోషన్ని ప్రాంతీయ పార్టీలో ఆపడం సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిని ప్రమోట్ చేస్తేనే తాము ప్రమోట్ అవుతారు. ఆ భక్తిని ప్రదర్శించాలి, ఇష్టం ఉన్నా ప్రదర్శించాలి, ఇష్టం లేకపోయినా ప్రదర్శించాలి. కాబట్టి ఇది ఆపితే ఆగేది కాదు ఇది అనేది ఒకటి మనకు క్లియర్గా అర్థమవుతోంది. సో ఓవరాల్గా అసలు ఈ లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అనే ఆలోచన ఎక్కడ పుట్టింది, ఇది ఎందుకు ఇంత ఒక తర్వాత లీడర్లు ఎందుకు పోటీ పడుతున్నారు, లోకేష్ డిప్యూటీ సీఎం అనే ఆ స్లోగన్ని ఎందుకు పోటీపడి మరి వినిపిస్తున్నారు, పార్టీ ఎందుకు రెస్ట్రిక్ట్ చేయాలని, ఎందుకు కంట్రోల్ చేయాలని చూసినా కూడా ఎందుకు ఆగడం లేదు ఇది అనేది చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.